అక్షయ్ ఇది కుట్టించి 5-6 ఇయర్స్ అవుతుంది బెంగళూరులో మన ఇంటి దగ్గర. తుప్పట్టేసింది. సర్దుతాకి ఈ చూడు ఈ రౌండ్ వేసుకో. డబ్బులన్నీ కొట్లోకి వెళ్ళిపోయినాయి. ఆడ కొట్లో పిచ్చి బట్టలన్నీ మన ఇంట్లోకి వచ్చి దిగబడ్డాయి. జాకెట్ ఒక చోట, కొన్ని జాకెట్లేమో డ్రై వాష్ నుంచి వచ్చినాయి. లంగాలు ఏ పెట్లో ఉన్నాయో తెలియదు. బీరువాలోనేమో అన్ని పొట్టు బట్టలు. జాగ్రత్తగా బీరువా వరకు సర్దాను. లంగా ఒక చోట, జాకెట్ ఒక చోట, చీర ఒక చోట. నేను ఎక్కడ ఎత్తుక్కోను. అసలు ఇంత ఘోరంగా తుప్పు పట్టే ఉన్నాయి. షాపాళ్ళదేం తప్పలేదు, నేను వాడకే ఇలా అయింది. ఇప్పుడు ఈ పిన్నీసు సూది దారాలు కూడా ఉన్నాయి ఇంట్లో. కలర్స్ స్టెయిన్లెస్ స్టీల్ కూడా వస్తున్నాయి ఈ రోజుల్లో. ఇత్తడి ఉంటాయి. ఇత్తడి ఏమని చెప్పిన ఆయన ఎప్పుడు చెప్పినా ఎయిరు. కుట్టించాను, మంచిగానే కుట్టించాను చాలా వరకు. నేనే వేసుకోలేదు. కుట్టడానికి ఏముంది, బాగానే కుట్టించాం అన్నీ. గోల్డ్ కలర్ వేసి సిల్వరు గోల్డ్ చాలా కుట్టించాం. ఒకరోజు చూపిస్తాను అన్నీ. బాగుంది, కలర్ కూడా బాగుంది కదా, చక్కగా ఉంది, వర్క్ కూడా బాగుంది. సర్దుకుంటా. ఇప్పుడు సూది దారం కావాలి నాకు. ఇప్పుడు ఈ ఉక్సులు పీకి కొత్త ఉక్సులు ప్యాకెట్ కొనాలి. అసలు ఇవన్నీ ఎక్కడ ఎత్తుక్కోనొచ్చే నేను. అలమార్లో సర్దుకోవాలి. మొత్తం నేనే ఒక్కదాన్ని అన్నీ నేనే చేసుకుంటున్నా. సర్దుదాం. ఏం సర్దడం, ఇవాళ సర్దితే రేపు పొద్దురికి మళ్ళీ అలాగే అవుతుంది. మీ ఇంట్లో కూడా ఇంతేనా? మా అక్షయ పుల్ల కూడా తీయదు. చేస్తాను, పుల్ల కూడా తీయదు మా అమ్మ. చేస్తాను. అయినా సరే మా అమ్మ నన్ను చుట్టలే, మా అమ్మ నన్ను చుట్టలే, మా అమ్మ నన్ను చుట్టలే. చూడలేదని ఎప్పుడన్నా అంతే కదా. అమ్మ ఎంత చూసినా ఇంకా చోటల్లా చోటల్లా చోటల్లా. ఏం చూడాలి మరి? అమ్మని ఎవరు చూస్తారు? అమ్మని చూసేవాళ్ళు ఎవళ్ళు? మా అమ్మ అని చూసుకుంటా. మరి మా అమ్మే చూడాలి కదా నన్ను. కానీ మా అమ్మనే ఇంకా చూడట్లేదంట నేను. సరే, బుక్స్లు అయితే కుట్టుకొని చెప్తా. బుక్స్లు ఎట్టయినా సరే రేపు పొద్దునకి కుట్టేస్తా. ఉక్సులు ప్యాకెట్ కొంటా. సూది దారం ఉక్సులు కొని కుట్టేస్తా నీట్గా. ట్రెడిషనల్ డే వస్తుందిగా, ఏమన్నా యూజ్ అయిద్దామో చూస్తా. ఏ చీర మీదకైనా ఇది మ్యాచింగ్. హ్యాపీ ఈవినింగ్.